ఇక ఇప్పుడు మరొక వాక్యం చూద్దాం. కీడయైనను గూడదందోరు వనగూడినప్పుడు ఏడదూతిన వాడు కొందూరు. వేడుకతో పోతులూరి వీరభోగ వసంతరాయలు. ఏడు దేవులు ఏకచక్రము ఏలును బ్రహ్మాండమంతా చెప్పలేదంటనకపోయేరు అన్నారు. అనగా ఈ జ్ఞానవాక్యంతోని శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకిచ్చే సత్య సందేశం ఏమంటే, కలిమాయా ప్రభావం వల్ల ఒకచోటనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఎక్కడ దోచినా, ఎవరి నోట విన్నా, ఎవరు ఎవరికి హాని చేయకూడదు, ఏ ప్రాణికి కూడా హాని చేయకూడదు, కీడు చేయకూడదు అని నీతి వాక్యాలే వల్లిస్తుంటారు. ఒకవేళ కీడు చేసి హాని కలిగించి లాభం పొందే అవకాశం వారికి ఎక్కడైనా దొరికితే మాత్రం వారు వదలరు. ఎవరికి కీడు చేయడం మంచిది కాదంటారు, చెడు ఎవరికి పనికిరాదని చెప్తుంటారు. ఈ విధంగానే ఉంటుంది అవకాశవాదుల తీరు. ఇది మీరు గమనించి మెదలండి. ఇక ప్రపంచవ్యాప్తంగా 7 ఖండాల్లోనున్న ప్రజలందరిలో కూడా ఎవరైతే శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారిని హృదయపూర్వకంగా వేడుకుంటారో వారి హృదయంలోకి శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు వారి దివ్య తేజస్సును ప్రసరింపజేస్తారు. వారి శరీరంలోనున్న 7 చక్రాలను ప్రకాశింపజేస్తారు. వారి హృదయ సామ్రాజ్యాన్ని ఏల్తారు. బ్రహ్మాండమంతా ప్రకాశింపజేస్తున్నటువంటి తన దివ్య తేజస్సుతోనే ఈ ప్రపంచాన్ని కూడా ఒకే భావంతో ఏల్తానన్నారు. మనం శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారిని మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటే మనను శ్రీ స్వామివారే పరిపాలిస్తారు, నడిపిస్తారు, రక్షిస్తారు. అందుకే ముక్తి మార్గం భక్తి మార్గం అను గ్రంథాన్ని మనకు అనుగ్రహించారు. ఆ గ్రంథమే మన గమ్యస్థానానికి మార్గం చూపించేది. కాబట్టి ముక్తి మార్గం భక్తి మార్గం అను గ్రంథంలోని దివ్య జ్ఞాన పుష్పాలైన కాలజ్ఞాన, ఆత్మజ్ఞాన, బ్రహ్మజ్ఞాన, లౌకిక జ్ఞాన, పారమార్థిక జ్ఞానాలను గ్రహించి ప్రతిరోజు 108 జ్ఞాన పుష్పాలతో హృదయములో శ్రీ స్వామివారికి అర్చన చేస్తే వారి హృదయములో శ్రీ స్వామివారి ప్రతిష్టాపన జరుగుతుంది. వారి శరీరములో శ్రీ స్వామివారి దివ్య తేజస్సు ఛార్జింగ్ అవుతుంది. శ్రీ స్వామివారి దివ్య తేజస్సు తగినంత ఛార్జింగ్ అయిన తర్వాత వారు శ్రీ స్వామివారి వీరభోగ వసంతరాయల దివ్య తేజస్సును దర్శించుకోగలుగుతారు. ఓం శ్రీం శ్రీ గోవింద మాంబాదేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వామినే నమః. ఇది విన్నవారందరికీ శుభం శుభం శుభం.